ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోనున్నారన్న సమాచారం. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు విచారణకు రావాలని ఏసీబీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఏసీబీ పేర్కొంది. గత నెల 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ ముందు కేటీఆర్ హాజరు కాబోతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీ కార్యాలయానికి శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అందుకు తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గత నెల 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని తిరిగి వచ్చాక హాజరవుతానంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇవాళ విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏసీబీ ముందు కేటీఆర్ హాజరు కాబోతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీ కార్యాలయానికి శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అందుకు తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.